దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమాన్ని బట్టి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ఎంతమంది ప్రొద్దుట ప్రార్థన చేసుకుంటున్నారు? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆప్తులు ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. ఆయన ప్రేమ ఎప్పుడూ నీతో ఉంటుందట. ఆయన కనికరం తోడుగా ఉంటుందట. ఆయన కృప నిన్ను ఆవరిస్తట. నీ జీవితాన్ని ప్రేమించే దేవుడు, నీ మీద కృప చూపే దేవుడు, నీ మీద కనికరం చూపే దేవుడు, నీ పక్షమై ఉన్న దేవుడు, నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు, నీ రక్షకుడు యేసయ్య. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ మీకు ఏ తక్కువ చేయడు ఆయన. కానీ ఆయన తట్టు చూడాలి, ఆయన వైపు చూడాలి. మీ మనసు ఆయన వైపు ఎత్తాలి, మీ హృదయం ఆయన తట్టు ఎత్తాలి, మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక మాట చదువుతున్నాను, వినండి. మరి అద్భుతమైన మాట. కీర్తన 20వ కీర్తన చక్కటి వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ వచనం 3వ మాట, 6వ వచనం మొదటి మాట. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. నీ ప్రార్థన దేవుడు సఫలపరచునుగాక. ఎవరి ప్రార్థన? నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన దేవుడు అభిషక్తునికి ఆయన కార్యం చేయని ఇప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ప్రార్థన సఫలమై దేవుడు తన సేవకునికి, తన అభిషక్తి, తన పిల్లలకి, తన ప్రియులకి అద్భుతమైనటువంటి సహాయం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఏ విషయంలో నా ప్రార్థనకి సఫలము కాబోతుంది? నీ ప్రార్థన సఫలము చేయుదును, నీ ప్రార్థన సఫలమగును. ఈరోజు వాగ్దానం, నీ ప్రార్థన సఫలమగును. కాబట్టి ధైర్యంగా ఉండు. తప్పక దేవుడు ఖచ్చితంగా జవాబిచ్చి ఆ సఫలీకృతం అనేది నువ్వు అనుభవించబోతున్నావు. పిల్లల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో, అప్పు, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక, అన్ని కోణాల సేవాపరంగా ఏ ప్రేయర్ అవుతుందో ఆ ప్రేయర్కి సఫలం. ఇక్కడ ధైర్యంగా ఉండండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన కృపకి సమర్పించుకోండి. దేవుని థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేయండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, యేసయ్యా రక్షణ లేని వారు ఎందరో ఉన్నారయ్యా, వారిని రక్షించు. ఎందరో అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, మానసిక ఒత్తిడిలో, కుటుంబ పోరాట్ల, వ్యాధిలో, సమస్యల సుడిగుండాల్లో, నష్టాల్లో, కష్టాల్లో, చుట్టాలు, బంధువులు, స్నేహితుల మధ్యలో బంధకాల్లో, అనేక మంది ఇతర దేశాల్లో చిక్కుబడి అందరికీ కూడా విడుదల కలుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. కోర్టు కేసు నుంచి విడుదల, మనుషుల దురాలోచన విడుదల, శత్రు పోరాటం, మంత్రతంత్ర శక్తుల నుంచి విడుదల, కుటుంబాల గర్భం లేని గర్భాలు తెరవబడి, యవ్వనుల జీవితాలు పట్టబడి ఎందరో యూత్ చెడిపోతున్నారయ్యా. యవ్వన బిడ్డల్ని రక్షించు. యవ్వన బిడ్డలకి త్రాగుడు, జూదం, వ్యసనాలు, బంధకములు, పురుషుల్లో ఎవరి ఇళ్లలో ఉన్నది విడుదల కలగాలి. ప్రతి కుటుంబానికి మేలు చేసే దేవుడు కనికరించి, ఇతర దేశాల్లో మా ప్రియులందరూ వారి జాబ్స్ విషయంలో అయ్యా, వారి ఆత్మ విషయంలో, వారి యొక్క భవిష్యత్తు విషయంలో టెన్షన్ తీసి వారిని దీవించి, వీసా విషయాల్లో ఉన్న వారికి సాయం చేయండి అయ్యా. ఇతర దేశాలు వెళ్ళడం నీ చిత్తమైతే వారికి డోర్స్ ఓపెన్ చేయండి. ఇతర దేశాల్లో మా ప్రియులందరూ రక్షించి వారు ఉన్న దేశంలో ఒక అపోస్తులకి జాస్ట్వా జనరేషన్ లేపి ఉద్యోగం లేపండి. భారతదేశాన్ని కాపాడయ్యా. రక్తపాతాలు, మరణాలు అయ్యా, భయంకరమైన అల్లర్లు, గొడవలు, కొట్లాటలు, మత కక్షలు అన్నిటి నుంచి విడుదల, సమాధానం కలగాల. మా దేశానికి క్షేమకరమైన స్థితి. ఈరోజు ఎంతమంది వాగ్దానం వింటున్నారు? ప్రతి గృహములో అద్భుతం, స్వస్థత, విడుదల, రక్షణ అయ్యా. ఎవరెవరు ఈరోజు మ్యారేజ్ డే, వారికి సంవత్సరం వారి ప్రార్థనలకు సఫలం, అద్భుతమైన కార్యం. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. కల్వరీ మినిస్ట్రీ పట్ల చేసిన ప్రతి ప్రేయర్కి సఫలీకృతం అవునుగా కానీ అద్భుత కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ఎంతమంది లైక్ చేశారు? షేర్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీకు లైవ్ ఇస్తున్నాం. ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం జరిగే సువార్త సభకు వచ్చి శనివారాలు పాల్గొని ఆదివారం అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. వ్యక్తిగత ప్రేయర్ చేయించుకొని కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో కల్వరీ ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 కుటుంబాలుగా పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.